హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు టాపిక్కి వెళ్తే ఐసిఐసిఐ బ్యాంక్ నుంచి మనకు ఒక జాబ్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. సో ఎవరైతే బ్యాంక్లో జాబ్స్ చేయాలని ఇంట్రెస్ట్ ఉంటుందో, బ్యాంకింగ్ సెక్టర్ అంటే ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళకి మాత్రం ఇది ఒక మంచి అవకాశం అని చెప్పొచ్చు. సో దీనికి సంబంధించిన జాబ్ రోల్ ఏంటి, అలాగే ఎలిజిబిలిటీస్ ఏంటి, అలాగే శాలరీ ఏంటి అనేది ఇప్పుడైతే చెక్ చేద్దాం. సో ఇక్కడ ఐసిఐసిఐ బ్యాంక్ అస్పైర్ ప్రోగ్రామ్ అనే పేరుతో ఎగ్జైటింగ్ కెరియర్ ఆపర్చునిటీ ఫర్ యంగ్ గ్రాడ్యుయేట్స్ అండ్ ఇంజనీర్స్ అని రిక్రూట్మెంట్ అయితే స్టార్ట్ చేశారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే కేటగిరీ వచ్చేసి ఐసిఐసిఐ బ్యాంక్ అస్పైర్ ప్రోగ్రామ్. సో జాబ్ లెవెల్ అయితే ఎంట్రీ లెవెల్లో ఉంటుంది మీకు. జాబ్ టైప్ వచ్చేసి ఫుల్ టైం జాబ్ ఇది. అలాగే ఎక్స్పీరియన్స్ చూసుకున్నట్లయితే 0 to 1 years. సో మీకు ఎలాంటి వర్క్ ఎక్స్పీరియన్స్ లేకపోయినా మీరైతే తప్పకుండా అప్లై చేసుకోవచ్చు. అలాగే 1 year లోపు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. సో ఇక లొకేషన్స్ వచ్చేసి మీకు పర్టికులర్ లొకేషన్ అని లేదు, ఆల్ ఓవర్ ఇండియాలో మీకు ఎక్కడైనా రిక్రూట్మెంట్ అనేది ఉంటుంది. సో ఇనీషియల్గా ఎక్కడైనా వర్క్ చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత మీకు నచ్చిన ప్లేస్కి మీరైతే ట్రాన్స్ఫర్స్ పెట్టుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. సో అబౌట్ ద ప్రోగ్రామ్. సో ఇక్కడ అబౌట్ ద ప్రోగ్రామ్ అని మనకు కొంచెం బ్రీఫ్గా ఎక్స్ప్లెనేషన్ అయితే ఇచ్చారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు రిలేషన్షిప్ మేనేజర్కి సంబంధించినటువంటి జాబ్ రోల్ ఇది. సో ఆ రోల్కి సంబంధించి కొంచెం ఎక్స్ప్లెనేషన్ అయితే ఇచ్చారు. ఒకసారి అయితే ఇదైతే చదువుకోండి మీరు. సో ఇక్కడ ఎలిజిబిలిటీ చూసుకున్నట్లయితే ఎడ్యుకేషన్ వచ్చేసి గ్రాడ్యుయేషన్ ఆర్ ఇంజనీరింగ్ ఫ్రమ్ ఎనీ స్ట్రీమ్. సో ఏదైనా డిగ్రీ ఉంటే సరిపోతుంది, లేదంటే ఇంజనీరింగ్ డిగ్రీ ఉన్నా సరిపోతుంది. ఏదైనా స్ట్రీమ్, లేదంటే పోస్ట్ గ్రాడ్యుయేట్ ఆర్ ఎంబీఏ ఫ్రెషర్స్ ఆల్సో అప్లై, లేదంటే పీజీ ఉన్న వాళ్ళైనా అప్లై చేయొచ్చు, లేదంటే ఎంబీఏ ఫ్రెషర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. సో మినిమం ఏదైనా డిగ్రీ ఉంటే సరిపోతుంది. సో దీనికి క్వాలిఫైయింగ్ మార్క్స్ వచ్చేసి 60% మార్క్స్ అయితే మినిమం అయితే ఉండాలి మీకు 10th అలాగే గ్రాడ్యుయేషన్లోను. 10th అండ్ డిగ్రీలో మినిమం 60% మార్క్స్ ఉంటే సరిపోతుంది. ఏజ్ వచ్చేసి బిలో 25 years అయితే ఉండాలి. సో మ్యాక్సిమం 25 years ఉంటే మీరైతే అప్లై చేసుకోవచ్చు. 25 years లోపు అయితే ఉండాలి మీకు. అలాగే రోల్ అండ్ లొకేషన్ చూసుకున్నట్లయితే రోల్ వచ్చేసి మీకు రిలేషన్షిప్ మేనేజర్ అయితే ఉంటుంది. సో అలాగే లొకేషన్ చూసుకున్నట్లయితే ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడైనా ఉంటుంది. ఎక్స్పీరియన్స్ అయితే లెస్ దెన్ 1 year అని చెప్పుకున్నాం కదా. సో 1 year లోపు ఉంటే మీరు ఖచ్చితంగా అప్లై చేసుకోవచ్చు. యాజ్ ఏ ఫ్రెషర్గా ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకపోయినా కూడా మీరైతే ఈ జాబ్కి ఎలిజిబులే. సో ప్రోగ్రామ్ స్ట్రక్చర్ చూసుకున్నట్లయితే మీకు 2 months క్లాస్ రూమ్ ట్రైనింగ్ ఉంటుంది. వన్స్ మీరు సెలెక్ట్ అయిన తర్వాత మీకు 2 months అయితే ఇనిషియల్గా ట్రైనింగ్ అనేది ఇస్తారు. సో ఆ 2 months ట్రైనింగ్లో మీ వర్క్ ఏంటి, మీ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, మీ జాబ్లో రెస్పాన్సిబిలిటీస్ ఏముంటాయి అనేది క్లియర్గా మీకు 2 months ట్రైనింగ్లో నేర్చుకుంటారు. సో ఇక్కడ రెమ్యూనరేషన్ చూసుకున్నట్లయితే మీకు స్టైఫండ్ డ్యూరింగ్ ద ప్రోగ్రామ్. సో 2 months మీకు ట్రైనింగ్ అనేది ఉంటుంది కదా. ఆ 2 months ట్రైనింగ్లో మంత్లీ 18,000 రూపీస్ స్టైఫండ్ అయితే ఇస్తారు. ఇనీషియల్ 2 months ఓన్లీ ఫర్ ట్రైనింగ్. సో ట్రైనింగ్లో 18,000 రూపీస్ అయితే ఉంటుంది. దాని తర్వాత మీకు స్టార్టింగ్ శాలరీ వచ్చేసి 4.5 lakhs to 5 lakh అయితే ఉంటుంది. అంటే 4.5 లక్షల నుంచి 5 లక్షల వరకు మీకు శాలరీ అనేది ఉంటుంది ఆఫ్టర్ ట్రైనింగ్. సో ఇది వచ్చేసి బేస్డ్ ఆన్ లొకేషన్. అంటే ఒకవేళ మీకు మెట్రోపాలిటన్ సిటీస్ ఏవైనా ఉంటే మీకు 5 lakhs అయితే ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. అలాగే నార్మల్ టౌన్స్ ఏవైతే ఉంటే అవి మాత్రం 4.5 లక్షలు శాలరీ అనేది ఇచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో బేస్డ్ ఆన్ లొకేషన్ అనమాట. సెలెక్షన్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే మీకు స్టెప్ 1లో ఆన్లైన్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఉంటుంది. సో ఇది వచ్చేసి వన్స్ ద అప్లికెంట్స్ ఆర్ షార్ట్ లిస్టెడ్, ద ఫస్ట్ స్టెప్ ఈజ్ టు అండర్గో ఎన్ ఆన్లైన్ యాప్టిట్యూడ్ టెస్ట్. ఇట్ కంప్రైజెస్ ఆఫ్ 5 sections వచ్చేసి వర్బల్, క్వాంటిటేటివ్, లాజికల్ ఎబిలిటీ, జనరల్ అవేర్నెస్, వీడియో బేస్డ్ క్వశ్చన్స్. సో వీటిపైన మీకు ఆన్లైన్లో యాప్టిట్యూడ్ టెస్ట్ అనేది ఉంటుంది. సో ఇదైతే క్వాలిఫై అవ్వాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంటుంది. అలాగే మీకు ఆన్లైన్లో ఇప్పుడు అప్లై చేసుకుంటారు కదా. సో వన్స్ అప్లై చేసుకున్న వాళ్ళలో షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రమే ఈ ఆన్లైన్ యాప్టిట్యూడ్ టెస్ట్ అనేది వస్తుంది. అది కూడా మీకు మెయిల్ ద్వారా వస్తుంది. సో మీరు ఫ్రీక్వెంట్గా ఏంటంటే మీరు మెయిల్ అనేది చెక్ చేస్తూ ఉండాలి వన్స్ మీరు ఈ జాబ్కి అప్లై చేసుకున్న తర్వాత. ఒకవేళ మీరు షార్ట్ లిస్ట్ అయితే మీకు ఖచ్చితంగా యాప్టిట్యూడ్ టెస్ట్ అనే లింక్ అనేది వస్తుంది. సో దాని తర్వాత స్టెప్ 2లో వచ్చేసి మీకు ఇంటర్వ్యూ ఫేస్ టు ఫేస్ అయితే ఉంటుంది. సో ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూలో
జనరల్గా బ్యాంకింగ్కి సంబంధించిన క్వశ్చన్స్, అలాగే పర్సనల్ క్వశ్చన్స్ అన్నీ అడుగుతారు. సో వన్స్ మీరు ఈ 2 రౌండ్స్ క్లియర్ చేస్తే మీ జాబ్ సెలెక్షన్ అనేది అయిపోయినట్టే. సో ఇంకా నెక్స్ట్ జాయినింగ్ ప్రాసెస్ అనేది ఉంటుంది. సో వన్స్ జాబ్లో జాయిన్ అయిన తర్వాత మీకు ఇనీషియల్గా 2 మంత్స్ అయితే ట్రైనింగ్ ఉంటుంది. ఆ 2 మంత్స్లో 18,000 శాలరీ స్టైఫండ్ అనేది ఇస్తారు. దాని తర్వాత 4.5 lakhs నుంచి 5 lakhs వరకు శాలరీ అనేది ఉంటుంది మీకు. సో ఇది అలాగే ఇక్కడ ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ అని కొన్ని క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. దానికి సంబంధించిన ఆన్సర్స్ కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. మీరు ఒకసారి ఇవన్నీ చదువుకుంటే మీకు వాట్ ఈజ్ వాట్ అనేది, ఈ జాబ్ రోల్ ఏంటి అనేది తెలుస్తుంది. అలాగే జాబ్కి సంబంధించిన అన్ని డీటెయిల్స్ ఇక్కడైతే ఉంటాయి. ఒకసారి అయితే మీరైతే క్లియర్గా ఒకసారి క్వశ్చన్స్ అన్నీ చదవడానికి ట్రై చేయండి. సో ఇక్కడ కింద అప్లై నవ్ అని కనిపిస్తుంది కదా, సో ఇక్కడ నుంచి మీరైతే అప్లై చేసుకోవచ్చు. నేను దీనికి సంబంధించిన అప్లై లింక్ బయోలో మెన్షన్ చేస్తాను. సో మీరైతే అక్కడ నుంచి అప్లై చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఐసిఐసిఐ బ్యాంక్ నుంచి చక్కటి అవకాశం అని చెప్పుకోవచ్చు రిలేషన్షిప్ మేనేజర్గా వర్క్ చేయడానికి. సో తప్పకుండా ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే తప్పకుండా అప్లై చేసుకోండి. బ్యాంకింగ్ సెక్టర్లో చాలా బాగుంటుంది. సో ఐ హోప్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఖచ్చితంగా యూజ్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. అలాగే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.